ఫ్రెండ్స్, ఈ మధ్యన నాకు ఒక స్పిరిచువల్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ స్పిరిచువల్ ఇంటర్వ్యూలో నేను కొన్ని అర్థమైనట్టు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, జ్యోతిష్యం ఒక మతం లాంటిది. ఎందుకంటే ఇది ఒక ప్రకృతి సిద్ధాంతం అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రకృతి ఏ వైపున బలం పొందుతుంది, ప్రకృతి ఎలా ఉంటుంది అనేది జ్యోతిష్యమే నిర్ణయిస్తుంది. అందుకే మనం పంచాంగాల్లో కానివ్వండి, అన్నిట్లో కూడా గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, భూమి మీదకి, ఇవన్నీ కూడా మన సిద్ధాంతంలో రాశారంటే ప్రకృతిని చదువుకోవడానికే. అందులో మనిషి యొక్క ఇండివిజువల్ జీవితాన్ని మ్యాచ్ చేసిన రోజు యాక్యురెన్సీ అనేది వస్తుంది. అందుకు జ్యోతిష్యం ఓన్లీ హిందువులదైతే కాదు, విశ్వానికి సంబంధించిన విద్యది. మీరు అర్థం చేసుకొని ఒక మతాన్నో లేకపోతే రెమెడీస్ చేయకపోతే జీవితాలు బాగోవు అనేది మర్చిపోండి. మీ జీవన విధానాన్ని తెలుసుకొని ఆ ప్రకృతితో బతికిన